ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం చైనా పంపించిన చంద్రమండలం మీద దిగిన చాంగ్ 6 గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే 1957 అక్టోబర్ 4వ తేదీన ఈ స్పేస్ సైన్స్ ప్రారంభమైంది. సోవియట్ రష్యా స్పుత్నిక్ 1 ప్రవేశపెట్టింది. తర్వాత ఈ అంతరిక్షంలోకి ఇతర గ్రహాలని అన్వేషించడం మొదలుపెట్టాం. దానిలో మనందరికీ తెలుసు, చంద్రమండలం మీద మొట్టమొదటిగా కాలు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో. తర్వాత చంద్రుడి మీద 12 మంది దిగారు. మరో 12 మంది చంద్రుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు. కానీ చాలా వరకు ఈ లూనా అని కానీ లేకపోతే అపోలో అని కానీ సంబంధించినవి ఎన్నో జరిగినాయి. భారతదేశం కూడా చంద్రయాన్ 1, 2, 3 అన్నది ప్రవేశపెట్టాయి. అలాగే చైనా కూడా ఈ 2007 నుంచి ప్రారంభించి చాంగ్ 1, 2, 3, 4, 5, 6 ఇవాళ 6 ఇది మే 3వ తేదీన 2024 మే 3వ తేదీన చంద్రమండలం మీదకి పంపింది. అది జూన్ 2వ తారీఖున దిగింది. అయితే మనం చంద్రుడి మీద ఎప్పుడు కనిపించే భాగమేమో నియర్ సైడ్ అంటాం. దాని తర్వాత కనిపించకుండా వెనక వైపు ఉన్న భాగమేమో డార్క్ సైడ్ అంటారు. ఎందుకని? అది మనకు కనిపించదు కాబట్టి. బట్ శాస్త్రీయంగా చూసినట్టయితే నియర్ సైడ్, ఫార్ సైడ్ అని. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఫార్ సైడ్ దిగింది. దీనికి కారణం ఏంటంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరిగి రావడానికి ఒకే సమయం తీసుకుంటుంది. అందుకని ఎప్పుడు చంద్రుడు మనకి ఒకవైపే కనిపిస్తాడు. అందుచేత మనకు కనిపించే భాగాన్ని ఫార్ సైడ్ నియర్ సైడ్ అంటారు. కనిపించకుండా వెనక వైపు ఉన్నదాన్ని ఫార్ సైడ్ అంటారు. దాని తర్వాత దక్షిణ ధ్రువ ప్రాంతం మనకి కింద భాగం కాబట్టి దగ్గరగా ఉండడం, దాని తర్వాత అన్వేషించడానికి కూడా వీలుగా ఉంటుంది. చంద్రుడు యొక్క పుట్టుపూర్వోత్తరాలు, దాని యొక్క కాంపోజిషను అన్నీ తెలుసుకోగలిగినట్లయితే విశ్వ రహస్యాలు ఒకటి తెలుస్తాయి. రెండోది మన భూమి గురించి కూడా మనం తెలుసుకోగలం. ఏ రకంగా భూమి, సూర్యుని చుట్టూ ఉండే 8 గ్రహాల్లో కేవలం మన భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. ఇంక ఏ గ్రహంలో కానీ ఇతర చంద్రుడు 200 చంద్రులు ఉన్నాయి. మనం గెలీలియో 1609లో టెలిస్కోప్ కనిపెట్టి చంద్రుడిని కూడా అబ్జర్వ్ చేశాడు. తర్వాత మనం రకరకాల టెలిస్కోప్, ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ అంటున్నాం, దాంతో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని పెట్టాం. దాని తర్వాత ఎక్స్రే, మైక్రోవేవ్, ఇన్ఫ్రారెడ్ ఇలాంటివన్నీ ఎన్నో టెలిస్కోప్లు పెట్టి స్పెక్ట్రోస్కోపీ డెవలప్ చేసి స్పెక్ట్రా ద్వారా కూడా ఆ కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకని చంద్రమండలం మనకి 2,30,000 మైళ్ళే ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మెటీరియల్ తీసుకొచ్చి ఎనలైజ్ చేస్తే, కెమికల్ అనాలిసిస్ చేసినట్లయితే మనకి భూమితో పోల్చి చూసుకోగలం అన్నమాట. అందుచేత ఇది రోబోటిక్ చంద్రయాన్. దీనిలో చూసుకున్నట్లయితే చాంగ్ 6 అనేది రోబోటిక్ చాంగ్ 6 అన్నమాట. అందుకని ఏమవుతుంది, మనం అంతకుముందు చూసినప్పుడు చంద్రయాన్ 13లో కానీ 2013లో కానీ దాంతో మనకు పంపిస్తే అది 14కి మళ్ళీ మన భూమికి తిరిగి వచ్చింది, కొన్ని మెటీరియల్స్ తీసుకుని అక్కడ ఉన్నది. అలాగే 19లో కూడా వదిలి మనం చంద్రుడు మీద పరిశోధనలకి చైనా చేసిన దానిలో అది కూడా మనకి ఫార్ సైడ్ అంటే దక్షిణ ధ్రువ ప్రాంతంలో మనకు కనిపించని భాగంలో అది దిగిందనమాట. దీనికి ఏమిటి అంటే చంద్రుడి చుట్టూ తిరిగే ఒక సెటిలైట్స్ని పెట్టుకుని దాని ద్వారా కమ్యూనికేట్ చేసి, అంటే అద్దంలో మనం చూసినట్లు అన్నమాట. అద్దంలో వెనక పక్క పెట్టి ముందు పక్క ఒక అద్దం పెట్టుకుంటే ఎలా చూడగలుగుతామో బ్యాక్ సైడ్ది మనం ఆ రకంగా చంద్రుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్న మన ఒక
ఆర్బిటర్ని పెట్టుకుని దాని సహాయంతో చంద్రుడి యొక్క ఫార్ సైడ్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో అన్వేషించడానికి ఈ రోబోటిక్ దీనిలో ఏమిటి అంటే మే 3వ తేదీన వదిలితే 2024 సంవత్సరం జూన్ 2న చేరింది. అది కిందకి దిగి టచ్ అయింది 2వ తేదీన. అది ఒక స్కూప్ ఆర్మ్ అంటే పైనున్న మట్టిని డర్ట్ అంటాం మనం, అంతే కదా, పైన ఉండే మట్టి అదంతా కాస్మిక్ డస్ట్ లాంటిది. దాని మీదంతా వాల్కనోస్ ద్వారా ఏర్పడిన మెటీరియలు, ఇంతేకాకుండా మీటియోరైట్స్ ద్వారా ఏర్పడిన డస్ట్, ఇవన్నీ ఒక స్కూప్ చేసింది. స్కూప్ చేసి తన ఛాంబర్లోకి లాక్కుంది. అంతేకాకుండా 2 మీటర్లు 6.5 అడుగుల లోతు డ్రిల్ చేసింది. డ్రిల్ చేసి ఆ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసింది. సుమారుగా 2 కేజీల మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ అంతటిని మళ్ళీ వెనక్కి లాక్కొని ఈ ఛాంగ్ 6లో ఏంటి అంటే ఇనఫ్ ఫ్యూయల్ పెట్టారు, ప్రొపలెంట్. అది వెనక్కి తీసుకుని మళ్ళీ పైకి ఈ ఎక్కడైతే ఆర్బిటర్ తిరుగుతూ ఉందో మన చంద్రుడి చుట్టూ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసిన ఈ మెటీరియల్ క్యాప్సూల్స్ అన్నిటిని సీల్ చేసిందన్నమాట. తీసుకుని మళ్ళీ అది మనకి భూమి మీదకి 25 జూన్ 2024 25th జూన్ నాడు అది కిందకి దిగుతుంది. చైనాలో మంగోలియా ప్రాంతంలో అన్నమాట. దిగితే పారాచూట్ ద్వారా దిగుతుంది. కిందకు వచ్చిన తర్వాత అంటే రిటర్న్ జర్నీ, మళ్ళీ తిరిగి మెటీరియల్ అంతటినీ తీసుకొస్తాను. దీనివల్ల ఏంటి అంటే మనం పరిశోధనలు చెయ్యబట్టి చంద్రుడి మండలం యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఫార్ సైడ్ మనకు కనిపించకుండా అదర్ సైడ్ ఉన్నద వైపుది మనకి తెలుస్తాయి. ఈ ముందు దానికంటే కూడా వెనక వైపు ఇంకా చాలా ఫ్లాట్గా ఉంది అని చెప్పి మనకి తెలిసింది. ఎందుకంటే చాలా వరకు చంద్రుడి యొక్క స్పియర్ని నాసా వాళ్ళు కూడా మ్యాపింగ్ చేసేసారు. అంటే శిఖరాలు, దాని తర్వాత లోయలు, ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఎలా అయితే GPS గ్లోబల్ పొజిషన్ ఎలా అయితే మనం భూమి మీద ఎలా చేస్తున్నామో, వాటిని నావిగేషన్ సర్కిల్ ఎలా అయితే చేస్తున్నామో అలాగా చంద్రుడిని కూడా పూర్తిగా స్కాన్ చేసేసారు. అందుకని దీనిలో దాంతో చైనా ఇంకా మనకి ఈ ఛాంగ్ 6 2024, ఛాంగ్ 7 2026లో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత పంపుతున్నారు. అలాగే 8 అని పంపి దాని ద్వారా ఒక వీలైతే ఒక మ్యాన్ను కూడా చంద్రుడి మీదకి పంపాలి అని చెప్పి చేస్తుంది. ఏదైనా ఒకళ్ళు ఇంటర్నేషనల్ లూనార్ స్టడీ సెంటర్ని వాళ్ళు చంద్రుని మీద పెట్టాలనుకుంటున్నారు. 2030వ సంవత్సరానికల్లా చైనా చంద్రుడి మీద పరిశోధనల కోసం ఒక ఇంటర్నేషనల్ లూనార్ మన సైన్స్ సెంటర్, దానిలో స్పేస్ సెంటర్ని అంతా ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మానవ ప్రయత్నం ఎక్కడికి పోదు. దాని తర్వాత యంగ్స్టర్స్కి ఈ అవకాశం చాలా ఉంది. అంచేత ఛాంగ్ 6 అనేది రోబోటిక్ ఆర్మ్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.